మామూలుగా అంటే బాలయ్యే పొలిటికల్ పర్సన్ యాక్చువల్‌గా. సో, ఇంకొక ఆయన పొలిటికల్. అల్లుడు ఆహ్, ఆహ్, చక్రం తిప్పుతున్నాడు. ఆ! బావ చక్రం తిప్పుతున్నాడు. కాబట్టి నిజానికి ఇది బాలయ్య సీరియస్‌గా దిగితే పెద్ద సమస్య కాదు. కాకపోతే ఆయనకి ముందుగా వీళ్ళు చెప్పలేదు హ్మ్. అని చెప్తున్నారు. అట్లాగే బాలయ్యకి కూడా 10,00,00,000 రెమ్యునరేషన్ ఎగ్గొట్టారని కూడా చెప్తున్నారు. సో, వీళ్ళకి కూడా ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇది 10 ఏళ్లుగా నడుస్తుంది యాక్చువల్‌గా. ఎందుకంటే 'దూకుడు' దగ్గర నుంచి ఈ ఇష్యూ ఉంది. 'దూకుడు', 'ఆగడు' ఆహ్, తర్వాత 'వన్' హ్మ్. నేనొక్కడిని వీటన్నిటికి వీళ్ళు కలిసి చేశారు. 'హీరోస్' అండ్ 14 14 రీల్స్. రీల్స్. బట్ వాళ్ళ లావాదేవీలు ఏంటనేది మనకు తెలీదు గానీ, మామూలుగా బిజినెస్ లావాదేవీలు ఇవన్నీ కామనే. అప్పులు ఇవ్వడాలు, ఎగ్గొట్టడాలు, పెండింగ్‌లు పెట్టడం ఇవన్నీ కామనే ఉంటది. కా కాకపోతే ఏందంటే ఇక్కడ వీళ్ళు వాంటెడ్‌లీ దీన్ని ఇవ్వలేం గాబట్టి బ్యానర్ మార్చి హ్మ్. మనం ఇప్పుడు సినిమా తీస్తే దీని జోలికి వాళ్ళు రారని వీళ్ళు అనుకున్నట్టుగా తెలుస్తుంది. మేబీ వాళ్ళ అడ్వకేట్‌లని కూడా కన్సల్ట్ అయ్యుండొచ్చు. హ్మ్. మనం బ్యానర్ మార్చేస్తే ఈ బ్యానర్‌కి వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి, మనం తీసుకుంది 14 రీల్స్ కాబట్టి ఇది 14 రీల్స్ ప్లస్ అని పెట్టామంటే ఇంకా రాదని వాళ్ళు డిసైడ్ అయ్యారు. హ్మ్. కానీ అక్కడే హీరోస్ సక్సెస్ అయింది. ఎందుకంటే రెండిటికి ఓనర్స్ ఒకటే. బ్యానర్‌లు మార్చారు వీళ్ళు. పైగా హ్మ్. 14 రీల్స్ ప్లస్ మాత్రం యాడ్ చేశారు. సో, ఇవన్నీ వాళ్ళు కన్విన్సింగ్‌గా కోర్ట్‌లో ప్రెజెంట్ చేయగలిగారు. దాంతో కోర్టు వీళ్ళకి బ్రేక్ ఇచ్చింది. సినిమా రిలీజ్‌ని ఆపేసింది. హ్మ్. చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏందంటే, అసలు వాళ్ళు అప్పు ఉంటే సినిమాని ఎలా ఆపేస్తది కోర్టు అనేది. అవును. అంటే మామూలుగా ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు ఏందంటే ఆహ్, సినిమా రిలీజ్‌కి లింక్ పెట్టుకొని ఫైనాన్స్ ఇస్తారు హ్మ్. చాలామంది. మామూలుగా చిన్న సినిమాలకైతే కొలేటరల్ సెక్యూరిటీ కూడా లేకుండా ఇవ్వరు. అంటే ఇల్లో, ఆస్తో ఏదో ఒకటి పెట్టుకొని సినిమాని ఇస్తారు. చూసి ఇవ్వరు. కానీ పెద్ద సినిమాలకి కొలేటరల్ సెక్యూరిటీ లేకపోయినా సినిమా చూసి ఇస్తారు. హ్మ్. ఎందుకు పెద్ద సినిమాలు కాబట్టి అవి ఆగితే వీళ్ళకి ఇబ్బంది కాబట్టి సినిమా రిలీజ్‌కి లింక్ పెట్టుకుంటారు. మామూలుగా ఇంతకుముందు అయితే ల్యాబ్ లెటర్ ఉండేది. హ్మ్. ల్యాబ్ కూడా అగ్రీమెంట్‌లో భాగం అవుతుంది. అంటే మీరు ఎన్ఓసి ఇస్తేనే నేను ఈ ఫిల్మ్ నెగెటివ్ వాళ్ళకి ఫైనల్ కాపీ రిలీజ్ చేస్తానని హ్మ్. ల్యాబ్ కూడా అగ్రిమెంట్‌లోకి ఎంటర్ అవుతుంది. అందువల్ల ల్యాబులు ఆగిపోయాయి అప్పట్లో. హ్మ్. అప్పుడు కూడా ఇదే పని. లాస్ట్‌లో ల్యాబ్ క్లియరెన్స్ ఇవ్వదు ల్యాబ్. ల్యాబ్ అంటే ఫైనాన్సే గాకుండా మిగతా ఎవరైనా గూడా అంటే అక్కడ దాంట్లో పనిచేసిన వాళ్ళు గానీ, లేకపోతే ఇతర పోస్ట్ ప్రొడక్షన్ గానీ, కెమెరా డిపార్ట్‌మెంట్ వాళ్ళందరూ గూడా హ్మ్. క్లియరెన్స్ ఇస్తేనే అప్పుడు ల్యాబ్ క్లియరెన్స్ ఇచ్చేది. అప్పట్లో ఆ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అవును. డీటెయిల్ వచ్చేసింది. డీటెయిల్ వచ్చేసినాక ఇప్పుడు గూడా ఏమైందంటే క్యూబ్ లాంటి డీటెయిల్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి గాబట్టి, వీళ్ళతో అగ్రీమెంట్‌లోకి ఎంటర్ అవుతారు. సో, హ్మ్. వాళ్ళ ఫైనాన్స్ క్లియర్ చేయలేదు, మీరు ఆపేయండి అన్నప్పుడు క్యూబ్ కూడా ఆపేస్తుంది. ఎందుకంటే అగ్రిమెంట్‌లో ముందుగానే చేసుకొనే ఇస్తారనమాట. అవును. అలాగా సో, సేమ్ బ్యానరు మాకు ఫైనాన్స్ ఇచ్చాము. వాళ్ళకి వేరే పర్సనల్ అప్పో ఇంకోటో కాదు. సినిమా కోసమే వాళ్ళు తీసుకున్నారు గాబట్టి, సినిమాని లింక్ పెట్టుంటారు గాబట్టి, సినిమా రిలీజు అవ్వకూడదనేది వాళ్ళు కోర్ట్‌కెళ్ళొచ్చు. హ్మ్. ఎందుకంటే అగ్రిమెంట్‌లో ఎలా రాసుకున్నారనే దాన్ని బట్టి కోర్ట్ కూడా దాన్ని కాంట్రాక్ట్ యాక్టో విచారిస్తుంది. ఏదో హ్మ్. ఉంటది. దాన్ని బేస్ చేసుకొని ఈ అగ్రిమెంట్‌లో ఎలా ఉంది కాబట్టి, మీరు అగ్రిమెంట్ ఉల్లంఘించారు కాబట్టి, ఈ సినిమా రిలీజ్ కావడానికి లేదనేది కోర్ట్ చెప్పింది. హ్మ్. సో, ఇదంతా వీళ్ళు ముందుగానే ఎందుకంటే 'బాలయ్య' లాంటి సినిమా పైగా ఆయనకి అనేక రికార్డులు ఇది. అతిపెద్ద బడ్జెట్టు, పాన్ ఇండియా సినిమా, 110వ సినిమా బాగా బిజినెస్ అయింది. ఇలాంటి అనేక ప్రత్యేకతలున్న బాలయ్యకి కెరియర్‌కి ఇంపార్టెంట్‌గా ఉన్న ఈ సినిమా హ్మ్. నీ విషయంలో అజాగ్రత్తగా ఉన్నారని చాలా క్లియర్‌గా అర్థమైంది. అర్థమవుతుంది. రెండోది ఫ్యాన్స్ నుంచి కూడా చాలా తీవ్ర ఆగ్రహవేశాలు వచ్చాయి. అవును. ప్రొడ్యూసర్‌ల చేతికి దొరికితేనన్నట్టుగా అవునవును. వాళ్ళు ఉన్నారు. అవును. సో, ఈ నేపథ్యంలో బాలయ్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అవన్నీ మనం విన్నాము. దాని అవును. తర్వాత ఇప్పుడు లోకేష్ రంగంలో దిగి ఎందుకంటే లోకేష్‌కి వాళ్ళ నేషనల్ వైడ్ క్లౌట్ ఉంది. హ్మ్. మోడీ పదే పదే లోకేష్‌ని కలవడం గానీ, లోకేష్‌ని ప్రైజ్ చేయడం గానీ చేస్తున్నాడు. ఎందుకంటే మోడీ ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. సో, ఈ నేపథ్యంలో కాబోయే ఆహ్, ముఖ్యమంత్రి గూడా లోకేషే. కాబట్టి కంటిన్యూయస్‌గా ఇటు తెలుగుదేశం మద్దతనేది మోడీకి నెక్స్ట్ ఎలక్షన్‌లో గూడా అవసరం. హ్మ్.